హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూకే లైక్స్ ఛానల్. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నా బికాజ్ ఇట్స్ 2025, ఇట్స్ ఎ న్యూ ఇయర్. అండ్ అంతేకాకుండా ఇట్స్ ఎ స్మాల్ సెలబ్రేషన్, 3 pieces ఆఫ్ కేక్. అండ్ ఇంకా న్యూ ఇయర్ అవ్వడానికి 7 minutes ఉంది. ఓన్లీ 7 minutes టు గో. నేను సింగిల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఎందుకంటే మా అమ్మ ఇవాళ కొని తెచ్చింది, కానీ ఇప్పుడు మా అమ్మ పడుకుంది. సో నేను ఒక్కదాన్ని మెలుకున్నా దయ్యం లెక్క. మీరు అంటారు మార్నింగ్ కూడా కట్ చేసుకోవచ్చని, కానీ నైట్ కట్ చేస్తేనే ఆ మజా ఉంటుంది. కాబట్టి ఓన్లీ నైట్ కోసం ఇంత రెడీ అయ్యి బ్లాగ్ చేస్తున్నా. సో ఇట్స్ ఆల్మోస్ట్గా ఇంకా 6 minutes ఉంది. సో ఇప్పుడు ఎందుకు బ్లాగ్ స్టార్ట్ చేశాను అంటే, నాకు ఈ పాత 2024 గురించి చెప్పడానికి అండ్ 2025 నన్ను నేను ఓన్గా 1 year అంటే అలా చూసుకోబుద్ధి అవుతుంది. సో అందుకే ఈ వ్లాగ్ చేస్తున్నా. అండ్ చెప్పడం మర్చిపోయా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకే లైక్స్. సో నేను ఓన్లీ ద వ్లాగ్ కోసమే రెడీ అయ్యాను. యాజ్ యూ వెల్ నోన్, నా 2024 బాగా గడిచిపోయింది. కానీ నేను చూసినట్లయితే ఊకే టైం చెక్ చేస్తున్నా, బికాస్ నేను ఈ పీసెస్ ఆఫ్ కేక్ని కట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అండ్ నేను కొన్ని రిజల్యూషన్స్ కూడా తీసుకున్నాను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై కేక్ పడిపోతుంది. ఇది కూల్ కేక్ వచ్చేసరికి సో నేను సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా కేక్ని చూసినట్లయితే ఐ కెన్ ఈట్ ఇట్ నౌ. అండ్ మా నాన్నేమో బయట సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడ నేను ఒక్కదాన్నే సెలబ్రేట్ చేసుకుంటున్నా ప్రజెంట్. ఇంకా ఎన్ని మినిట్స్ ఉందో అని చెప్పి నాకు కంగారుగా ఉంది, యాజ్ ఐ వాంటెడ్ టు సెలబ్రేట్. అండ్ ఇక్కడ చూడగలుగుతారు పైనాపిల్ విత్ చెర్రీ కేక్. ఓకే, ఓన్లీ 5 minutes మోర్ టు గో. అండ్ ఈ ఇయర్ వచ్చేసరికి నాకు ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ 2024 చాలా క్విక్గా గడిచిపోయింది. అంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఏ మినిట్స్ అనమాట. 2024 వాజ్ మై బెస్ట్ ఇయర్ 2023 కంటే కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఇక్కడ నాకు అంటే నేను ఫస్ట్ ఏం చేశాను అంటే, ఇక్కడ నా సెక్షన్ చేంజ్ అయ్యాను. ఫస్ట్ ఈ 2024లో భయపడింది ఏంటంటే, అసలు నేను ఎట్లా ఉంటాను అంటే, నేను క్లాస్ చేంజ్ అయ్యేటప్పుడు సెక్షన్ వాస్ లైక్ నాకు ఫ్రెండ్స్ అవుతారా, ఎట్లా ఉంటారని చెప్పి ఫుల్ భయపడ్డా. సో 24 వచ్చేసరికి ఫుల్ ఆఫ్ బ్రైట్నెస్ అండ్ హోప్స్గా నిలబడింది. అండ్ 2025 నా బెస్ట్ ఇయర్గా నిలబడాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఇట్లా నేను ఆపకుండా వాగడానికి నేను స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకోలే. ఐ జస్ట్ సాట్ హియర్ అండ్ నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. అంటే నేను కరెక్ట్గా సెట్ చేసుకున్న స్టూల్స్ కానీ అట్లా. అది నేను 11:30కి స్టార్ట్ చేస్తే 11:40కి అండి ఇప్పుడు స్టార్ట్ చేసా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి టైమ్ 11:56. నేను చాలా ఈగర్గా ఉన్నాను న్యూ ఇయర్కి. అండ్ నా న్యూ ఇయర్ రిజల్యూషన్ టాప్గా వచ్చేసరికి ఏంటి అంటే, నేను ఒక డైరీలో అంటే నాకు రోజు జరిగే ఇన్సిడెంట్స్ రాయాలనుకుంటున్నా. అది ఎంతవరకు జరిగిద్దో నాకు తెలియదు, కానీ జరగాలని చెప్పి హోప్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మై రిజల్యూషన్గా నేను బాగా చదవాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ నేను హ్యాపీగా ఉన్నాను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఇప్పుడు 11:57. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. కానీ ఎలాన్గా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు నాకు సాడ్గా కూడా ఉంది. ఎందుకంటే మా అమ్మ పడుకుంది. సో నేను ఒక్కదాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను ఏమనుకున్నానంటే, వీడియో చేస్తే ఏమో ఇది వ్లాగ్ అని. అలా నాకు ఒక ఇయర్లో ఫెల్ట్ సో హ్యాపీ యూనో. ఎందుకంటే 2024 వచ్చేసరికినేమో అంటే నాకు కొత్తగా ఉన్నాయి. అంటే నేను సెక్షన్ చేంజ్ అయిన మాత్రాన
ఎంత చేంజ్ అయిందో తెలుసా. అండ్ అవంతా కేక్ కట్ చేసిన తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నా. హో ఇట్ 11:57, ఓన్లీ 3 minutes టు గో. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా అని ఉంది తెలుసా. 3 pieces ఆఫ్ కేక్. అండ్ వచ్చేసరికనేమో ఈ ఇయర్ నాకు లాస్ట్ ఇయర్లో ఏం జరిగిందో తెలుసా. 2 minutes టు గో. అండ్ నాకు ఇయర్లో మెయిన్గా అంటే నేను ఎప్పుడూ ఎవరిని ఇంత జెలస్గా ఫీల్ అవ్వలేదు, కానీ రామచంద్ర గురించి అయితే ఫుల్ జెలస్గా ఫీల్ అయ్యా. ఎందుకంటే హీ స్టడీస్ నైస్ అండ్ హీస్ ఎయిమ్ గుడ్. I treat him as only my brother, don't take it serious. And 2025 బెస్ట్ ఇయర్గా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఒక ట్రాజిక్ మూమెంట్ కూడా జరిగింది 2024లో. 2024లో ఒక ట్రాజిక్ మూమెంట్, అది నాకు గుర్తు తెచ్చుకోవాలని కూడా లేదు. సో ఇట్ వాజ్ అన్ బ్యాడ్ ఇన్సిడెంట్ ఫర్ మీ. సో వచ్చేసరికి ఏమైంది అంటే మా నాన్న నన్ను స్కూల్కి దింపుతున్నాడు అనమాట. ఇట్ వాజ్ లైక్ దింపుతున్నాడు అంటే వెళ్తున్నాము మేము. ఎక్కడ అంటే ఇదేదో అంటారు, అది ట్రాఫిక్ లైట్ దగ్గర ఉంది. వచ్చేసరికి ఏమైంది అంటే మేము వెళ్తున్నాం అనమాట. అండ్ కరెక్ట్గా ఏమైంది అంటే ఆటో అక్కడ ఉంది, మేము స్ట్రైట్గా వెళ్తుంది అనుకున్నాము. సో వెన్ ఇట్ వాస్ అంటే సడన్గా ఇటువైపు తిప్పాడు. మా నాన్న ఇట్లనే స్ట్రైట్కి వెళ్తున్నాడు. సో ఏమైంది, మా నాన్న తిప్పలేదు. అప్పటికి కేవలం ఇంతే గ్యాప్ ఉంది. ఐ వాస్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్ అని చెప్పి. అండ్ ఇట్లా తగిలి సైడ్కి పడ్డాం అనమాట. అప్పటికి నాకు ఎట్లా అర్థమైందంటే ఇంకొక ఫన్ ఇన్సిడెంట్ ఏంటో తెలుసా. 1 minute